జనం మాట్లాడుకోవడానికి కూడా భయపడే ప్రతి వివాదాస్పద అంశంపైన సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ తాజాగా తమిళనాడు రచ్చపై కన్నేశారు. రాజకీయం సంగతి పక్కన పెడితే అసలు జయలలిత శశికళ బంధంలో ఉన్న రహస్యమేమిటన్నది తాను తన సినిమాలో బయటపెడతానని బాంబు పేల్చారు. జయలలిత శశికళ మధ్య ఉన్న బంధంలో అనేక షాకింగ్ నిజాలు ఉన్నాయని, పోయిస్ గార్డెన్ లో పనిచేస్తున్న వారు ఈ నిజాలను తనకు చెప్పారని, తాను తీయబోయే శశికళ సినిమాలో ఈ నిజాలన్నీ బయటపెడతానని వర్మ ట్వీట్ చేశాడు. అంతేకాదు, మెజారిటీ ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతు పలకడానికి కారణం వారంతా శశికళకు చెందిన మన్నార్గుడి మాఫియా ఎంపిక చేసిన వారేనని, ఈ విషయాన్ని కూడా పోయిస్ గార్డెన్ లో పనిచేస్తున్న ఓ తోటమాలి చెప్పాడని వర్మ తెలిపాడు. కనీసం వ్యతిరేకించే అవకాశాన్ని కూడా ఎమ్మెల్యేలకు శశికళ ఇవ్వడం లేదంటూ ఇవి కూడా తన సినిమాలో ఉంటాయంటున్నాడు. మన్నార్గుడి మాఫియా సభ్యుడు పళనిస్వామి ముఖ్యమంత్రి అయితే డాన్ శశికళ జైలు నుంచి తమిళనాడు ప్రభుత్వాన్ని నడిపిస్తుందని వర్మ అన్నాడు. జంతువులను హింసించే జల్లికట్టు పట్ల తమకున్న ప్రేమపై తమిళులు కనీసం 1% గర్వించవచ్చని, తమిళ నాయకులు ప్రజలను జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా వర్మ గతంలో ముంబై మాఫియాపై చాలా సినిమాలు తీశారు. అంతేకాదు, ఏపీలో వివాదాస్పద అంశాలపైన వంగివిటి రంగ, పరిటాల రవిల చరిత్రలపైన ఆయన సినిమాలు తీశారు. ఇప్పుడు శశికళ జయ గురించి కూడా వర్మ గనుక సినిమా తీస్తే నిజంగా అందులో ఎన్నో సంచలనాలను ఆయన బయటపెట్టడం ఖాయం. అయితే శశికళ జయ సంబంధం గురించి చెబుతానని హింట్లు ఇచ్చిన వర్మ శోభన్ బాబు విషయం మాత్రం ప్రస్తావించలేదు.